కొంతమంది అత్తలు చెబుతారు, ఏమన్నా కోడళ్ళకి యేసుప్రభుని నమ్ముకో, మంచి ప్రార్థన చేసుకో, నీ ఇంట్లో కార్యాలు జరుగుతాయి అని చెప్తూ ఉంటారు. అదే మాట నయోమి పై రూతుకు చెప్పింది. నయోమి ప్రార్థన రూతు చూసింది, ఇద్దరు కోల్పోయారు. అమ్మ ఏం బాగుపడ్డామని కాకుండా రూతు యెహోవాని బట్టి సంతోషించింది కాబట్టే రూతులో నుంచి దావీదు వచ్చాడు, దావీదులో నుంచి యేసే బయటకు వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు వంశావళి రూతులో నుంచి వచ్చింది. అంటే శపించబడిన కుటుంబం రూతు కుటుంబం. మోయాబీలు ఎవరు, రూతు ఎవరు అని అంటే లోతు పిల్లలు, లోతు పిల్లల పిల్లల పిల్లలు ఈ రూతు. అటువంటి శాపకరమైన కుటుంబం నుంచి మరలా యేసు ప్రభుని తీసుకొచ్చేంత ధన్యత ఆమె ఎలా పొందుకుంది అనంటే కష్ట సమయంలో కూడా యెహోవా యందు ఆనందించిందండి. స్తోత్రం కలుగునుగా. కట్టుకున్న భర్తను కోల్పోయినా తన విశ్వాసాన్ని కోల్పోలా, పరిస్థితులు మారుతున్న తన విశ్వాసాన్ని కోల్పోలా. అబ్రహాము ఏ విధంగా అయితే అన్నిటిని విడిచిపెట్టి దేవుడి కోసం నిలబడ్డాడో అదేవిధంగా రూతు కూడా తన కుటుంబాన్ని, తన బంధువుల్ని, తన రక్త సంబంధికుల్ని, తన ప్రాంతాలన్నింటినీ కూడా విడిచిపెట్టి దేవుడి కోసం నిలబడిందండి. హల్లెలూయా. మన జీవితంలో కూడా కార్యాలు పొందుకోవాలంటే యెహోవాని బట్టి నువ్వు సంతోషించినప్పుడు నీ హృదయ వాంఛ తీర్చబడతా ఉంది. స్తోత్రం కలుగునుగాక.